సో మాస్టర్ చెప్పండి, అసలు ఛాంపియన్ సాంగ్ మేము చూసాము, స్టేజ్ మీద చూసాము, గిరగిరా తిప్పేస్తుంది మీ పాట ఎక్కడ చూసినా సరే. సో అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది మాస్టర్? నా రీల్ పోరునే గెలిచి అనే సాంగ్ నేను రీల్ చేసి పెట్టా. ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన స్వప్న దత్ గారు వైజయంతి మూవీస్ కి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. సార్ రోషన్ గురించి ఏం చెప్తారు అసలు? తను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక కృష్ణుడి లాగా అనిపిస్తుంది. అంటే కృష్ణుడు యంగ్ గా ఎంత హ్యాండ్సమ్ గా, ఎందుకో తెలియదు కానీ తను చూస్తుంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది. మన శివశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు మూవీలో, అంటే చిరంజీవి గారికి మీరు కొరియోగ్రఫీ చేయడము. ఒక మనిషి అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని అంటారు కదా. చిరంజీవి గారిని కలవక ముందు, ఇప్పుడు చిరంజీవి గారిని కలిసిన తర్వాత. అండ్ దీన్ని చిరంజీవి గారే మిమ్మల్ని పిలిచారని విన్నాము. అండ్ ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నాకు ఏం కనబడలేదు. నాకు ఓన్లీ చెవులు మ్యూట్ అయినాయి. ఫస్ట్ నాకు ఓన్లీ ఆయన కాళ్ళు కనబడ్డాయి. సో ఆయన కాళ్ళకి దండం పెట్టుకున్నా ఫస్ట్. హీఈస్ మై ఇన్స్పిరేషన్, హీఈస్ మై డ్రీమ్ అచీవర్, హీఈస్ మై ఆల్ వాట్ నాట్. అండ్ ఉపాసన గారు చూడండి, ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఎక్కడో కూర్చున్నాం, తను ఎక్కడో హడావిడిగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ కూడా ఎవరో వచ్చారు, వాళ్ళకి వాటర్ ఇచ్చావా, ఏమన్నా కావాలో చూసుకోండి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను లైవ్ గా చూసాను కాబట్టి నాకు అనిపించింది మెగాస్టార్ గారు అంటే మెగాస్టార్ గారు, మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనిపించింది. దీనికి ఫీజు ఎంత ఉంది అండ్ ఇది ఎక్కడ ఉంది? ఇది బేసిక్ గా 2 బ్రాంచెస్ అండి, మోతీనగర్ అండ్ కేపీహెచ్పి. వీక్లీ 5 సెషన్స్ కుక్కట్పల్లిలో నడుస్తుంది. వీక్లీ 6 సెషన్స్ మోతీనగర్ లో నడుస్తాయి. మోతీనగర్ లో 2000 ఫీజు నెలకి, అండ్ ఇక్కడ వచ్చేసి 3000 రూపీస్. బట్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఇక్కడ నేర్చుకుని ద్వారకా సినిమాకి. సో ఆ టైం అంటే ఈ వాజ్ లైక్ నార్మల్ పెళ్లి చూపులు అయ్యి నెక్స్ట్ ద్వారకా అనే ఫిలిం కి చేశారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈ రోజుల్లో ఫోన్ తీసి ఏ రీల్ చూసినా సరే నాకు కనిపించిన సాంగ్ గిరా గిరా సాంగ్ అండి. ఎక్కడ చూసినా ఇదే సాంగ్. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, అంటే చాలా భలే ఈజీగా ఉంది, చాలా బాగుంది, అందరు కలిసి వేసేస్తున్నారండి. సో ఇంత ఫేమస్ అయిన తర్వాత ఆ కొరియోగ్రఫీ చేసింది ఎవరో అందరికీ తెలుసు, మన ఆట సందీప్ మాస్టర్. మనం అలా ఎలా వదిలేస్తాం, ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. ఫైనల్గా ఇలా ఆ మాస్టర్ ఒప్పుకోపోయినా వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చేసాము. ఈ రోజు మనతో పాటు సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి మాస్టర్ ఉన్నారు. హాయ్, నమస్తే సార్. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసా మాస్టర్? ఎన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నేను. ఫైనల్ గా మంచి సక్సెస్ టైమ్ లో వచ్చాను కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఫుల్ గిరగిర వైబ్ లో గిరగిర వైబ్. మీరు కూడా అన్ని గిరగిరా తిప్పేస్తుంది మీ పాట ఎక్కడ చూసినా సరే. సో మాస్టర్ చెప్పండి, అసలు ఛాంపియన్ సాంగ్ మేము చూసాము, స్టేజ్ మీద చూసాము, అసలు మామూలుగా కాదు, చాలా బాగుంది. సో అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది మాస్టర్? ఆఫర్ అంటే ఫస్ట్ నాకు మన వైజయంతి మూవీస్ స్వప్న దత్ గారి దగ్గర నుంచి వచ్చింది. సో ఆవిడ నాకు ఫోన్ చేసి, మాస్టర్ మీరు నా రీల్ ఏది మన పోరునే గెలిచి అనే సాంగ్, నీలి మేఘంలో అనే సాంగ్ నేను రీల్ చేసి పెట్టా. అది బాగా ట్రెండ్ అయ్యి చాలా మంది నేర్చుకోవడం, ఫ్యూజన్ అది నేర్చుకున్నారు. సో ఆవిడ నాకు ఫోన్ చేసి, మాస్టర్ మీరు చాలా బాగా చేశారు, ఆ సాంగ్ కొరియోగ్రఫీ ఎంత బాగా చేశారు, మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి మీరు కొరియోగ్రఫీ చేయాలని ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కాల్. నాకు అంత పెద్ద బ్యానర్ నుండి మాలాంటి రియల్ గా కష్టపడే మా టాలెంట్ ని గుర్తించి ఒక రియల్ టాలెంట్ కి ఆపర్చునిటీ ఇచ్చిన స్వప్న దత్ గారికి, వైజయంతి మూవీస్ కి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే ఒక పాట చేయడం వేరు, ఆ పాట సక్సెస్ ని కొట్టడం వేరు. గిరగిరా లాంటి ఇంత మంచి పాటని నాకు హిట్ లిస్ట్ లో టాప్ అంటే ఫస్ట్ సాంగ్ అవ్వడము, ఐ వాజ్ సో లక్కీ అండ్ బ్లెస్డ్. సో దీని అంతటికి కారణం ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన స్వప్న దత్ గారు, వైజయంతి మూవీస్ కి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. సో అసలు ఈ సాంగ్ ఎన్ని రోజులు పట్టింది మాస్టర్, అంటే మీకు కొరియోగ్రఫీ చేయడానికి? కొరియోగ్రఫీ ఫాస్ట్ గానే చేశాను. అంటే ఒకటి ఏంటంటే నాకు స్వప్న దత్ గారు కానీ, ప్రదీప్ సార్ కానీ కొన్ని చెప్పారు, ఈ సాంగ్ కి ముందు ఏం జరుగుతుంది అండ్ తర్వాత మాంటేజెస్ ఎలా జరుగుతాయి, తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పారు నాకు. సో సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవన్నీ అర్థం చేసుకుని దాన్ని బట్టి, అండ్ స్వప్నదత్ గారు నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ స్వప్నదత్ గారు నాకు మెన్షన్ చేసింది ఏంటంటే, సందీప్ ఈ స్టెప్ ఊగిపోవాలి అన్నారు. నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్కరు చేసేలా ఉండాలి సందీప్ అని నాకు మెన్షన్ చేశారు. మేబీ అవుతాయో అలా ఊపేయాలి బాగా ఈ సాంగ్ స్టెప్ గానీ అని అన్నారు. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అంటే వాళ్ళంత ప్యాషనేట్ గా చెప్పడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో నేను కూడా అట్లనే కంపోజ్ చేశాను. ఐ థింక్ ఒక 1.5 డే కంపోజ్ చేశాను. మల్టిపుల్ స్టెప్స్ చేంజ్ చేస్తూ బెస్ట్ అవుట్పుట్ అనేది లాస్ట్ ఫైనల్ గా. బికాస్ సబ్జెక్ట్ లో కూడా ఇంక్లూడ్ ఉండాలి. తను ఏం చెప్పారంటే, ఇప్పుడు డాన్స్ కొరియోగ్రఫీ చేశారంటే ఆ స్టెప్ వైరల్ అవ్వాలంటే
ఆ సబ్జెక్ట్ అనేది మనకి ఓల్డ్ సబ్జెక్ట్. బికాజ్ ఇట్స్ 1948 లో జరిగిన 1948 కథ కాబట్టి అప్పుడు ఇప్పటి 1947 లో స్టైల్ మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఆ పల్లె వాతావరణం ఆ స్టోరీలో ఇంక్లూడ్ అయ్యి ఆ పల్లెలో ఉన్న మనుషులు వాళ్ళందరితో ఈజీగా ఉండాలి. మరి కూడా ఒక ప్రొఫెషనల్ డాన్స్ లా కూడా ఉండకూడదు. అవన్నీ అంటే దృష్టిలో పెట్టుకొని ట్రెండీగా ఉండకుండా ఆ పీరియాడిక్ స్టైల్ కి తగ్గట్టు కూడా ఉండాలి. అంటే స్టెప్స్ లో కూడా ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని ట్రెండింగ్ స్టెప్స్ వస్తున్నాయి. సో ఆ స్టెప్స్ కి పీరియాడిక్ టైంలో జరిగింది. ఇప్పుడు అప్పట్లో మనకి జానపదం అంటే వేరేలా ఉండేది, ఇప్పుడు జానపదం వేరేలా ఉంది. సో దానికి సంబంధించుతూ ఆ స్టైల్ ని కనెక్ట్ చేస్తూ చేసిన కొరియోగ్రఫీ అది గిరగిర అనే స్టెప్. రోషన్ గురించి ఏం చెప్తారు అసలుకి మీరు చెప్పాలి. అండ్ తనకి ఇది బిగ్గెస్ట్, అంటే దీని గురించి రోషన్ 3 years వెయిట్ చేశాడు ఈ మూవీ గురించి. సో 3 years వెయిట్ చేసి కంపల్సరీ నేను ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పాడంట. సో తనతో ప్రాక్టీస్ కానీ ఏదైనా ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ వాళ్ళ అబ్బాయి. బట్ రోషన్ ఈజ్ వెరీ హంబుల్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనేటెడ్, వెరీ డెడికేటెడ్, వెరీ డిసిప్లైన్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక హీరోకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్. నేను చిన్నప్పుడు 10 years ఉన్నప్పుడు తనకి డాన్స్ నేర్పించడానికి ఇంటికి వెళ్ళా రోషన్కి. సో తనకి ఆ ఏజ్లో నేర్పించాను. అప్పుడు ఏది కొద్ది రోజులు నేర్చుకున్నాడు. తర్వాత నేను బిజీ అయిపోయాను, వెళ్ళలేకపోయాను. తను బిజీ అయిపోయాడు, స్కూల్స్ అని అట్లా బిజీ అయిపోయాడు. సో నేను అలా గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను అతన్ని సెట్లో కలిసినప్పుడు, ప్రాక్టీస్కి వచ్చినప్పుడు, తన ప్రాక్టీస్ సెషన్స్లోని కూడా హీ వాజ్ సో డెడికేటెడ్. అంటే ఒక హీరోకు ఉండే లక్షణం, ఒక టాప్ హీరోకు ఉండే లక్షణం అనుకుంటున్నా అని చెప్పాలనుకుంటున్నా. హీ వాజ్ అ వెరీ గుడ్ డాన్సర్, వెరీ హ్యాండ్సమ్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనేట్. అండ్ ఒక స్టార్ హీరో హీరోయిన్ ఇంట్లో పుట్టిన అబ్బాయిలా కాకుండా చాలా హంబుల్గా, చాలా గ్రౌండెడ్గా. నేను ఈ మధ్య మన ప్రెస్ మీట్స్ అవన్నీ కూడా చూస్తున్నా. తను ఎంత బాగా సమాధానం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత నీట్గా ఉందంటే తన కాన్వర్జేషన్. సో ఐ థింక్ హీల్ బి బిగ్గెస్ట్ ఫ్యూచర్ షైనింగ్ స్టార్ అని చెప్తాను నేను. గట్టి పోటీ ఇస్తాడు తెలుగు ఇండస్ట్రీలో. హీల్ బి బిగ్ స్టార్ ఫర్ షూర్. శ్రీకాంత్ గారి చూసిన తర్వాత శ్రీకాంత్ గారు మీతో మాట్లాడారు, అసలు ఏమైనా షేర్ చేసుకున్నారు? లేదు, శ్రీకాంత్ అన్నతో నేను ఏం మాట్లాడలేదు. శ్రీకాంత్ అన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మీరు ప్రీ రిలీజ్ అదే మన దాంట్లో కూడా అన్నయ్య శ్రీకాంత్ అన్న ఎక్కువ మాట్లాడలేదు. బికాజ్ ఎందుకంటే తన కొడుకు సక్సెస్ కదా, ఎవ్రీ వన్ ఆ తండ్రిగా ఆయనకు ఆ భయం ఉంటుంది, ఎలా చేస్తాడని. బట్ తల్లి తండ్రికి మించిన కొడుకు రోషన్. 100% హీల్ బి ఎ వెరీ బిగ్ స్టార్. సో చాలా మంది చెప్పారు, అంటే నెక్స్ట్ నేను రీసెంట్ గా మన వేణు ఉడుగుల గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు తన నెక్స్ట్ మూవీ తనతో చేస్తున్నాను, అండ్ తనంత బ్రిలియంట్, తనంత కాన్ఫిడెంట్ ఉన్న స్టార్ అయితే లేరు అని చెప్పేసి రోషన్ గురించి అయితే మేము కూడా ఇప్పటికి ఒక 5-6 times Q&As వాటన్నిటికి కలిసాము. బట్ ఇట్స్ అ వెరీ, తనకి ఒక స్టైల్ అంటే ఏం చెప్తారు మాస్టర్, తనలో ఉండే ఒక స్టైల్ అంటే? తనలో అంటే బేసిక్గా నాకు అది అంటే కరెక్ట్గా తెలియదు. నాకు పర్ఫెక్ట్ ఒక హ్యాండ్సమ్ గై అని చెప్తా. అదే చూస్తేనే అర్థమవుతుంది. పర్ఫెక్ట్ స్టైల్ అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. బట్ తను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక కృష్ణుడి లాగా అనిపిస్తుంది. అంటే కృష్ణుడు యంగ్గా ఎంత హ్యాండ్సమ్గా, ఎంత టీవీగా చూస్తుంటే ఎట్లా ఉంటాడు. సో ఎందుకో తెలియదు కానీ తను చూస్తుంటే ఎందుకు అట్లా అనిపిస్తుంది. సో అంటే మాకైతే తను చూస్తే ఒక బ్రిటిషర్ లా అనిపిస్తారు. నేను ఆ యాంగిల్లో ఆల్రెడీ విలియమ్స్ పాత్రలో చూశాను. బట్ సమ్వేర్ వైల్ హీ వాజ్ స్టాండింగ్, హిస్ పోస్చర్స్, అంటే తను మీరు అబ్జర్వ్ చేశారా, తను నించునే పొజిషన్ కూడా ఒక మ్యాన్లీగా ఉంది. బికాస్ ఆఫ్ నేను డాన్స్ మాస్టర్ కాబట్టి ఐ కెన్ సీ హిస్ బాడీ లాంగ్వేజ్. సో నాకు తెలిసి తను ఇటు మైథలాజికల్ దాంట్లో కూడా బాగా సూట్ అవుతాడేమో అని అనిపిస్తుంది నాకు. మేబీ కదా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్, సో ఈ సాంగ్ మీరైనా అండ్ జ్యోతి మాస్టర్ ఎంతవరకు హెల్ప్ చేశారు ఏంటి? ఎవ్రీవేర్ వి బోత్ ఆర్ లైక్, మేమిద్దరం, నేనున్న దగ్గర తను ఉంటుంది, తనున్న దగ్గర నేను ఉంటాను. అండ్ తను ఏంటంటే స్టెప్స్ కొరియోగ్రఫీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎప్పుడు ఏం చెప్తుందంటే షీఈస్ అ వెరీ గుడ్ జడ్జ్. అంటే చాలా బాగా జడ్జ్ చేస్తుంది. ఇది బాగుంది అంటే బాగుంది అని ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. ఆ పవర్ తనకుంది, అది గాడ్స్ గ్రేస్. అండ్ బాగాలేదు ఇది అని అంటే అది ఖచ్చితంగా వెళ్ళదు. అది నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈవెన్ గిరగిర స్టెప్స్ చేసినప్పుడు కూడా ఆబ్వియస్ గా నేను ఫస్ట్ నేర్పించే తనకి స్టెప్స్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇలా బాగుంది అని తను నేను ఇద్దరం డిస్కస్ చేసుకుని చేస్తాం ఏదైనా. సో వీ బోత్ హ్యావ్ దట్ గుడ్ బాండ్. ప్రతిదీ కూడా
లైక్ ఏ ఏ బుక్ స్టెప్ ఉన్నా ఏదున్నా కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇంకా దీనికన్నా బెటర్గా చేయొచ్చా, దీనికన్నా బెటర్గా చేయొచ్చా, అన్నిట్లో ఒక 10-15 స్టెప్స్ చేసిన దాంట్లో నుంచి బెస్ట్ నన్ను అడుగుతారు. సో ఖచ్చితంగా నాకు ఆ పొజిషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్తావు అని నన్ను ట్రస్ట్ చేస్తారు. నేను అప్పుడు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి చెప్తాను, ఇది బాగుంది నాన్న, ఇది బాగుంది అని. అండ్ సెట్స్లో కూడా ఖచ్చితంగా ఇద్దరం ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకుంటాం, దీనికన్నా ఇది బాగా అనస్వరకు చేయొచ్చు. టీచ్ చేసింది తనే. బికాస్ ఏంటంటే కొంతమంది హీరో హీరోయిన్స్ ఇప్పుడు జెన్జీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళకి డైరెక్టర్కి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని సాంగ్స్లో. ఇప్పుడు లవ్ సాంగ్స్లో రీసెంట్గా మేము వేరే ఒక పెద్ద హీరోతో కూడా వర్క్ చేసినప్పుడు సో కొన్ని ఎమోషన్స్ ఒక డైరెక్టర్కి ఏం కావాలో మాకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా. చేసినప్పుడు డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడో అది మేము వాళ్ళకి టీచ్ చేయాలి అక్కడ. సో అప్పుడు ఇంకా రియల్ కపుల్ ఉన్నారనుకో ఆ రియల్ ఎమోషన్ ఇంకా బాగా పండుద్ది. సో అది సో అంటే అది మీ సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు తెలిసింది మాకు సందీప్ మాస్టర్ సీక్రెట్ ఏంటంటే సాంగ్ సీక్రెట్. లేదండి, టోటల్గా తన హార్డ్ వర్క్, తన ప్యాషన్. బట్ నేను ఓన్లీ తనకి ఒక ఏమంటారు వెల్ విషర్ అండ్ ఏదో అంటారు కదా రాముడికి ఉడత సాయం లాగా. అంతే, ఆయనకి రాముడికి ఉడత సాయం లాగా నేను ఆయనతో జర్నీ అంతే. నాట్ ఓన్లీ ఐఎమ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, మాస్టర్, వైఫ్ ఇవన్నీ పక్కన పెడితే తన జర్నీలో నేను ఖచ్చితంగా ఉంటాను. తన జర్నీలో అసలు మీరు లేకుండా జర్నీ లేదు కదా. తను కూడా యాక్సెప్ట్ చేయరండి. అంటే నేను సమ్ టైమ్స్ నేను డ్రాప్ అయిపోయి యూ కెన్ గో, నువ్వు వెళ్ళు, నేను రాను అన్నా కూడా తను లేదు, నువ్వు రా అని నాకు అంత వాల్యూ ఇచ్చి నువ్వు వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఇష్టం. ఇప్పుడు ఏదో హస్బెండ్ కదా అని అబద్ధాలు ఆడడం, అంటే అబద్ధం ఇన్ ద సెన్స్ బాగుంది అని అబద్ధం చెప్పడం అలా చేయదు. సో షీఈ్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది బాగుంది అంటే బాగుంది, ఇది బాగాలేదంటే బాగాలేదు. నేను కూడా ఏంటంటే తను బాగాలేదు అని అన్నప్పుడు వాట్ కెన్ ఐ డూ, ఇంకా బెస్ట్ చెయ్యాలి అని నేను కూడా ఆలోచిస్తాను. సో ఎప్పుడు క్రిటిక్ పక్కన ఉంటే ఈజీ టు సక్సెస్ అనమాట. సక్సెస్ అట్లా. సో మా జర్నీ అలా స్టార్టింగ్ నుంచి అలా జర్నీ ఒక 4-5 years నుంచి ఆ రీల్స్ దగ్గర నుంచి మాకు అలా బాండ్ కుదిరింది. జనాలు ఆదరించారు మా కపుల్ని. సో ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ జర్నీ. మళ్ళీ ఇంకొక సో చాలా మంది రీల్స్ చూసి నేర్చుకుంటున్నారు. మీరు స్టెప్స్ చెప్తారు కదా మాస్టర్. అవును. సో అవి చాలా మంది పాపం నేర్చుకుంటున్నారు. మీకు ఎవరైనా వచ్చిందా మీ దాకేది? అయ్యో, అసలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ దేశాల్లోనూ మమ్మల్ని ఫాలో అయ్యి ట్యుటోరియల్స్ ఫాలో అవుతారు. నేను ఏం చేస్తానంటే బేసిక్గా నా ఇన్స్టాగ్రామ్ హెల్దీగా ఉండాలని పెట్టుకుంటా. అంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరికన్నా ఉపయోగపడాలి. అట్లీస్ట్ ఒక చిన్న పిల్లలకైనా ఎవరికన్నా ఏదో పెట్టాము, ఏదో బిల్డ్ చేస్తున్నాము, 1.5 million ఫాలోవర్స్ ఉన్నారంటే దేనికి, ఏంటి గొప్ప ఏం కాదు. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ సమ్వన్. నా టాలెంట్ 10 మందికి ఉపయోగపడితే రేపు నా పేరు ఎక్కడైనా కూడా అరే నేను సందీప్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఎక్కడి నుంచో అమెరికాలో ఎక్కడో దేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు నా ట్యుటోరియల్స్ చూసి సందీప్ మాస్టర్ పేజ్లో ఈ ఫ్యూజన్ డాన్స్ పెడతారు. రేపు దసరా వస్తుందంటే సందీప్ మాస్టర్ దాంట్లో ఐగిరినందిని పెడతారు. లేకపోతే వినాయక చవితి వస్తుందంటే విఘ్నేశ్వరుడు సాంగ్ పెడతారు, ఏదైనా డాన్స్ పెడతారు, శివుడిది పెడతారు. ఇట్లా ఒక్కొక్కది నేర్చుకోవడానికి నాకు వచ్చిన విద్యని నేను డబ్బులకు కాకుండా అన్ని డబ్బుల కోసం పనిచేయలేం కదా. సో 10 మందికి నేర్పించాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యుటోరియల్స్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫాలోవర్స్, వ్యూస్ ఇది కాదు, ఇది మాత్రమే కాదు. మా ఫోకస్ ఎంతసేపు కూడా ఒక మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చేయాలి, డబ్బులు సంపాదించడం కన్నా మా పేజ్ హెల్దీగా ఉండాలి. మా పేజ్ చూసి కూడా కొంతమందికి యూజ్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉండి చాలా మంది నేర్చుకున్నారు. హౌస్ వైఫ్స్ ఎంతమంది నేర్చుకుంటున్నారు. ఇట్లా చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని. అంటే జ్యోతి కూడా ఎప్పుడు అంటా ఉండేది, మనం ఇన్ని షోలు చేస్తాము, మనం ఇన్ని చేస్తాము, మనం ఇన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాము, నువ్వు ఇన్ని వేరే మాస్టర్స్ నువ్వు ఇన్ని కొరియోగ్రాఫ్ చేస్తావు, మిలియన్స్ లో చాలా బాగున్నాయని కామెంట్స్ అన్ని పెడతారు. బట్ సమ్వేర్ నీకంటూ ఒక్క సాంగ్ నువ్వు కనబడితే గుర్తొచ్చే సాంగ్ అంటే ఓకల్ ఉండదు కదా. ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ కి ఒక సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు తన ఒక వైఫ్ గా ఇలా నువ్వు రావాలి, నీకున్న టాలెంట్ కి, నీ హార్డ్ వర్కింగ్ కి నీకు రావాలి అని అనేది. సో నేను కూడా టైం వస్తుంది నాన్న, టైం వస్తుంది, లెట్స్ వెయిట్,
నా హార్డ్ వర్క్ చేస్తా వెళ్ళిపోదాం అనేవాడిని. లక్కీగా దట్ ఈస్ ద టైం గిరగిర వాజ్ మై సాంగ్ అని అట్లా స్టార్ట్. అందుకే రోజు మార్నింగ్ లేవగానే ట్యాక్స్ చూపిస్తున్నాడు, గిరగిరా గిరగిర. నేను నిద్రలో ఆపండి బాబు ఇది చాలు. అదే లైక్ ఇట్ వాస్ టాప్ ట్రెండింగ్ 1 లో ఉంది కాబట్టి. అసలు టాప్ ట్రెండ్ లో ఉంది. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు అంటే ఫస్ట్ బ్యూటీ ఏంటంటే అది అందరు చేయగలంత ఈజీగా ఉంది. సో అంటే ఒక 2-3 టైమ్స్ చేస్తే ఈజీ అంటే మీన్స్ ఒక 4-5 టైమ్స్ అలా చూస్తే కూడా అంత టఫ్ గా అయితే లేదు. చాలా రోజులైంది పల్లె వాతావరణం ఎంత బ్యూటిఫుల్ గా చెవులకి వినడానికి, అంత బ్యూటిఫుల్ లిరిక్స్ అండి, ఎంత అద్భుతంగా ఉంది అసలు. కాసర్ల శ్యామ్ గారు ఆ లిరిక్స్, ఆ సాంగ్ కూడా చాలా మనసుకి చాలా ప్రశాంతమైన సాంగ్. కొన్ని రోజుల నుంచి దమ్ 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 విని ఆ డీజే మ్యూజిక్స్ అది విన్న మన చెవులకి ఒక్కసారి ఆ సాంగ్ ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ దట్ టు చక్కగా అమ్మాయిలు కూడా అందరూ హాఫ్ శారీస్ వేసుకుని చక్కగా రెడీ అయ్యి ఎక్కడో కొన్ని దగ్గర అయితే -డిగ్రీ స్నో ఉంటుంది. ఆ స్నోలో వీళ్ళు హాఫ్ శారీస్ వేసుకుని ఆ బొట్టలు ఆ జ్యువెలరీలు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అసలు కొన్ని యానిమేషన్స్ పిల్లులు ఎంత క్యూట్ గా చేస్తున్నారు. యానిమేషన్స్ చిన్న చిన్న అమ్మాయిలు భలే ఉన్నాయి. అన్ని పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరూ చేయగలిగే. ఐఎమ్ సో హ్యాపీ. మెయిన్ స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఇప్పుడు మా సాంగ్ స్కూల్స్ లో, కాలేజెస్ లో డాక్టర్స్ చాలా లిరిక్స్ చాలా బాగున్నాయి. సాంగ్ చాలా డీసెంట్ గా ఉంది కాబట్టి అన్ని ప్లేస్ లో సాంగ్ వైబ్ అవుతుంది. అది చాలా హ్యాపీనెస్. కొన్ని సాంగ్స్ కొంతమంది చేస్తారు. గిరగిర సాంగ్ స్పెషల్ గా స్కూల్స్ యాన్యువల్ డేస్ కి చిన్నపిల్లలు స్కూల్ డ్రెస్సుల్లో చేసినప్పుడు, కాలేజెస్ లో చేస్తున్నప్పుడు, డాక్టర్స్ చేస్తున్నప్పుడు పల్లెటూరు అమ్మాయిలు లిరిక్స్ ఉన్నాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు కాసర్ల శ్యామ్ గారు అండ్ మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్ గారు. బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్ ఆల్సో రామ్ మిరియాల గారు. నిన్న కూడా మిక్కీ జే మేయర్ గారు సక్సెస్ మీట్ కి వచ్చారు. యాక్చువల్ గా మీరు నమ్మరు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను, మిక్కీ జే మేయర్ గారు చాలా రేర్ అనమాట. అసలు ఆయన రాదు, అసలు కనిపించరు. సో అసలు ఏదో షాక్ అనమాట నిన్న ఆయన్ని స్టేజ్ మీద. నేను కూడా నిన్ను డైరెక్ట్ గా చూడడం అదే ఎక్కువ, అంటే లైవ్ గా అంత డైరెక్ట్ గా చూడడం కూడా నిన్న అదే. అసలు ఎక్కడ చూసినా ఇదే సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక స్టెప్ ఒక సినిమాకి ఇంత ఇంపాక్ట్ చేస్తుందా. చాలా మంది సినిమా వాళ్ళు కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. లైక్ రవి గారు ఫోన్ చేసి, రవి గారు కాల్ చేసి, అన్న ఎంత మోటివేషన్ ఇచ్చారంటే ఫస్ట్ పాజిటివ్ కాల్ రవి అన్న కాల్ చేసి, సందీప్ కంగ్రాట్స్, కొట్టినవు, సక్సెస్ కొట్టినవు, నీ స్టెప్ ప్రపంచం అంతా ఊగిపోద్ది. ఎప్పుడు ఒక 2-3 months షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ అన్న చేసి, ప్రపంచం అంతా నీ స్టెప్ ఊగిపోతుంది, ఇంకా నువ్వు సక్సెస్ కొట్టేసావని మాట్లాడినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా పాజిటివ్ పర్సన్ రవి గారు అన్న, చాలా మంచి, అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్ తను ఇచ్చారు. అన్నట్టుగానే సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ కాల్ నాదే, గుర్తుపెట్టుకో, చాలా అవార్డ్స్ తీసుకుంటావు, పెద్ద పెద్ద అవార్డులు తీసుకుంటావు, దీనికి ఇది ఒక మంచి కొరియోగ్రఫీ చేసిన ఫిలిం. ఎప్పుడు ఇంకా అసలు గిరగిర హిట్ అసలు జస్ట్ అప్పుడే వచ్చింది. బట్ హీ టోల్డ్ మీ దిస్ పాయింట్స్ అన్నమాట. జనరల్ గా మాట్లాడుకుంది ఏంటంటే, మేము కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ గా బయట వాళ్ళు కూడా అసలు ఆ సినిమా ఉంది అని తెలిసిందే ఈ సాంగ్ వలన అని చెప్పి. సో సీరియస్లీ ఈ డిస్కషన్ నిన్న డైరెక్ట్ షో మన సక్సెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. సో గిరగిర సాంగ్ వల్లనే ఛాంపియన్ మూవీ ఉంది అనేది ఒకటి బాగా, అంటే స్టార్ట్ అయింది పెద్ద ప్రొడక్షన్ అది వరకు ఓకే, బట్ సినిమా ఇట్లాంటిది ఒకటి ఉంది, ఈ పీరియాడికల్ డ్రామా అనేది గిరగిర సాంగ్ తర్వాతే బయటకు వచ్చింది సినిమా. సో హ్యాపీ. ఎందుకంటే స్వప్న దత్ గారు అంత లెజెండరీ పర్సన్, మమ్మల్ని ట్రస్ట్ చేసి ఒక వీడియో చూసి మాకు అంత పెద్ద అవకాశం ఇవ్వడము, దాన్ని మేము ఇంత ప్రాపర్గా యూజ్ చేసుకోవడం, అండ్ టీమ్ ఈరోజు సినిమా ఎంత సక్సెస్ అవ్వడం చాలా పాజిటివ్ అనిపించింది. అండ్ సాంగ్ అయితే ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే సాంగ్. ఎందుకంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఈ సాంగ్ ఇంకా బ్యూటీ వచ్చిందంటే, మ్యూజిక్, లిరిక్స్, కొరియోగ్రఫీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సాంగ్ లో ఎక్కడ కూడా మనం ప్రొఫెషనల్ డాన్సెస్ తో కాకుండా ఆ పల్లె ప్రజలు ఇప్పుడు అక్కడ చూస్తే అక్కడున్న వాతావరణంలో ఉన్న లైక్ అంటే ఆ ప్రజలు ఆ పర్టికులర్ జోన్ లో ఉన్న బైరాన్పల్లిలో ఉండే ప్రజలు డాన్స్ చేస్తున్నట్టుగా మేము చేసాం. సో ఏదో ఎవరినో పెట్టేసి డాన్సర్స్ ఆది పెట్టేసి ఏదో కాకుండా ఒక న్యాచురల్ గా దాన్ని డిజైన్ చేసి కొరియోగ్రాఫ్ చేసి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ లో ఒక 100 మంది అమ్మాయిల్ని పెట్టి ఆఫ్ సారీస్ వేసి చేయొచ్చు, బట్ రెగ్యులర్ గా కాకుండా ఎంత న్యాచురల్ గా డైరెక్టర్ గారి థాట్ కానివ్వండి, స్వప్న దత్ గారి థాట్ కానివ్వండి,
న్యాచురల్ గా ఉండాలి. ఆ పల్లెటూరులో అందరూ కూడా ప్రాపర్ గా కూడా చేయకూడదు, స్టెప్ ప్రాపర్ గా రావద్దు. ఆ అదే పల్లెటూరు రచ్చ రవి వాళ్ళందరూ అందరు చేస్తారు కదా. ఒక న్యాచురల్ గా వచ్చి ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరూ సంతోషంతో డాన్స్ చేసినట్టు ఉండాలి అది అనే ఐడియాలజీ ఈ రోజు స్క్రీన్ లో ఆ 70mm లో చూస్తుంటే నిజంగానే ఆ పల్లెటూరులో జరిగిన స్టోరీ లాగా అంత బ్యూటిఫుల్ గా అందంగా ఉంది. సూపర్ అసలు. మెయిన్ మీరు ఇప్పుడు ఎక్కడికెళ్ళినా రీసెంట్‌గా మేము సెట్ విజిట్‌కి వెళ్ళాము. అక్కడ మెయిన్‌లీ చెప్పాను కదా! ఆ రోజు కూడా మీకు కాల్ చేశాను. మీ స్టూడెంట్స్ ఎవరైతే డాన్స్ చేశారో 'గిరగిర' అనే సాంగ్‌కి అండ్ ఒరిజినల్ సాంగ్‌కి డాన్స్ చేశారు. మొన్న స్టేజ్ మీద డాన్స్ చేశారు. అసలకి సూపర్ మాస్టర్ ఎక్కడ దొరికారు అసలకి స్టూడెంట్స్ అందరూ? మా స్టూడెంట్స్ అండి. కేపీహెచ్బిలో మాది డాన్స్ స్టూడియో ఉంది నియర్ ఫారం మాల్ దగ్గర. అది సెకండ్ బ్రాంచ్ అన్నమాట. అండ్ మా ఫస్ట్ బ్రాంచ్ మోతీనగర్ నుంచి చాలా మంది కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద ఫిలింలో చైల్డ్ ఆర్టిస్టులు వెళ్ళారు, హీరోస్ వెళ్ళారు. మన హీరో అర్జున్ రెడ్డి, మన విజయ్ దేవరకొండ గారు కూడా అక్కడికి వచ్చారు. చాలా పెద్ద పెద్ద మా స్టార్స్ ఇన్స్టిట్యూట్ లో అందరూ ఇన్స్టిట్యూట్ చాలా లో మంది డాన్స్ నేర్చుకున్నారు. నేర్చుకోవడానికి వచ్చారు. సో చాలా మంది వస్తారు సినిమా వాళ్ళు. మోతీనగర్ బ్రాంచ్ నేర్చుకున్నారు. నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఏదైతే ఉందో ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు, మా కిడ్స్. సో మామూలు టాలెంటెడ్ కాదు. అది షైన్ చేస్తున్నాం అట్లా వాళ్ళని. వాళ్ళని షైన్ చేస్తున్నాం. బికాజ్ దేర్ ఆల్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో వాళ్ళందరూ మంచి పొజిషన్ కి వెళ్ళాలి మా డాన్స్ క్లాస్ నుంచి. బికాజ్ అనే గురువు అనే వాళ్ళు ఏంటంటే అండి, అన్ని రత్నాలు అన్ని మట్టిలోనే దొరుకుతాయి. దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా తీసి షైన్ చేసే వాళ్ళు ఉంటేనే దాని వాల్యూ అది వెళ్ళాల్సిన చోటుకి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ అందరూ చాలా టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు షైన్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి, గురువు కావాలి. ఇప్పుడు మా డేస్లో చూసుకుంటే మాకు ఆపర్చునిటీస్ లేవు, చాలా తక్కువ మనకి. ఏదో మనం అలా కింద పడి మీద పడి అలా 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 కష్టంతో వచ్చేసాము. బట్ ఇప్పటి పిల్లలు దే ఆర్ వెరీ లక్కీ. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే మా కిడ్స్ డెడికేషన్ లెవెల్స్ కూడా, కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటారు డాన్స్ అయినా ఏదైనా. సో మేబీ ఆ రోజు ఆ మూవీలో కూడా వన్ ఆఫ్ ది బ్యూటీ కూడా మా కిడ్స్. నేను అసలుకి ఆ సాంగ్ చూసి లిటరల్‌గా నేను ఆ సాంగ్‌లో స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే హీరోయిన్‌ని చూడలేదు. మీ స్టూడెంట్‌ని చూసాను. తన పేరు భూమి. యెస్. భూమి ఎంత బాగా చేసిందంటే నాట్ ఓన్లీ మీ, అక్కడ ఉన్న మొత్తం ఒక 200 మెంబర్స్ అది చివరన కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో సెట్ విజిట్‌కి వెళ్ళాము. సెట్ విజిట్‌కి వెళ్ళినప్పుడు మేము ఒక 200 మెంబర్స్ ఉంటే నేను ఒక్కదాన్నేనా ఇలా అంటున్నానని చూస్తే లేదు, అందరూ ఆ పాపని చూయించారు. అసలుకి ఎక్స్‌ప్రెషన్ అసలుకి ఆ అమ్మాయి ఎంత బాగా ఇచ్చిందంటే అదే వీళ్ళే ఫ్యూచర్ స్టార్స్. ఏంటంటే వీళ్ళే శ్రీదేవి గారు, సౌందర్య గారు, లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఇలా ఎదిగిన వాళ్ళే కదా. యెస్. ఆ అమ్మాయిని నేను తర్వాత తెలిసింది నాకు, అతని ఇన్‌స్టాగ్రామ్ ఇది జూనియర్ శ్రీదేవి అంటారని. అయ్యో ఆ అమ్మాయి ఎన్నో అవార్డ్స్ తీసుకుంది భూమి. అండ్ తనకి చాలా పాపులారిటీ ఉంది. తన ఒక వీడియో పెడితే మిలియన్ లైక్స్ వస్తాయి. లైక్సే మిలియన్స్ వస్తాయి. ఆ మిలియన్ వ్యూస్ 20-30 మిలియన్ వెళ్తాయి. It's not about all the views and all likes, but she was very talented. ఆ ఏజ్ గ్రూప్ కి ఆ అమ్మాయి కష్టపడే తత్వం కానీ, ఆమె టాలెంట్ కానీ, షీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్న అందరూ well settled kids. But still they are doing hard work. అండ్ ఇప్పుడు మేము కూడా కొన్ని షూటింగ్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తారు. బట్ ఎప్పుడు కూడా సందీప్ మాస్టర్ షూటింగ్ అనగానే జ్యోతి మేడం ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే జ్యోతి మేడం నేను ఉంటాను, ఒక కంఫర్ట్ జోన్. పేరెంట్స్ అందరు మేడం మీరు ఉంటే చాలు మేడం, మేము ఎక్కడికైనా మా పిల్లల్ని పంపిస్తాం అనే ఒక కంఫర్ట్ జోన్. బికాజ్ నేను కూడా ఈ ప్రొఫెషన్లో ఉండడం వల్ల ఏంటంటే చాలా మందికి ఒక మదర్గా అవ్వచ్చు, ఒక డాన్స్ టీచర్ కావచ్చు, నా అనుభవాలు వాళ్ళతో షేర్ చేసుకోవడానికి డాన్స్ మెయిన్ షీల్ బి లైక్ ఎ గైడ్. అంటే ఒక గైడ్ లాగా అందరినీ సపోర్ట్ చేస్తూ వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ ఇన్స్టిట్యూట్లో అన్నీ చూసుకుంటూ కూడా షీల్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఆడపిల్లలకి సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో ఇక్కడ ఏంటంటే షీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బికాజ్ నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ట్రస్ట్ చేసేది ఏంటంటే వ్యూస్ కోసము, పాపులారిటీ కోసము ఎప్పుడు పరిగెత్తవద్దు. మన కళని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. కొంచెం లేట్గా వస్తుంది సక్సెస్, బట్ తప్పకుండా వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే చాలా వరకు కూడా ఈరోజు సందీప్ మాస్టర్ పక్కన నేను ఇంత ఈక్వల్గా నిలబడ్డాను. ఎక్కడికి వెళ్ళినా సందీప్ మాస్టర్తో ఈక్వల్గా జ్యోతిరాజ్ని కూడా గుర్తిస్తున్నారు అంటే నేను నమ్ముకున్న నా కష్టం, నా డాన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. నా వీడియోలో తనకి ఈక్వల్గా, తను మాస్టర్, తనకి ఈక్వల్గా నేను పక్కన డాన్స్ చేయడం అంటే ఇట్స్ ఏ నాట్ ఎట్ ఆల్ జోక్ అండి. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా పెయిన్ కూడా ఉంటుంది.
కానీ ఆ ప్యాషన్ అనేది నాలో ఎప్పుడు తగ్గల. నా బాడీ సమ్టైమ్స్ నా బాడీ సపోర్ట్ చేయొచ్చు, నేను హెల్తీగా ఉండొచ్చు, కొన్ని మూమెంట్స్ నేను చేయలేను అనకపోవచ్చు, కానీ ఆ ప్యాషన్ ఏదైతే ఉందో లేదు, నేను నిలబడాలి, తనతో సమానంగా చేయాలి. కొన్నిసార్లు మాకే కాంపిటీషన్, మాకు మేమే కాంపిటీషన్ ఫీల్ అవుతాం. నీకన్నా నేను బాగా చేయాలి, నాకన్నా నువ్వు బాగా చేయాలి. అలా డాన్స్ ప్రొఫెషన్ వైజ్ గా ఎక్కడ తగ్గవు. అవును, ఆ విషయాలు అయితే. సో డాన్స్ వైజ్ మాస్టర్ చేస్తారు, బట్ బయట ఏమంటారంటే జ్యోతిరాజ్ గారి ఎక్స్ప్రెషన్స్ వైజ్ మాత్రం తను తను చేస్తుంది అంటారు. మీరు ఒప్పుకుంటారా? 100%. తను ఏ చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా ఫట్ మంది తెలిసిపోతుంది. అది తనకి అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి అంతే. షీఈస్ వెరీ గుడ్. డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. డాన్స్ అండ్ ఈక్వల్గా డాన్స్తో ఈక్వల్గా ఎక్స్ప్రెషన్ పెడుతూ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ బ్లెస్సింగ్. అది అందరికీ రాదు. మనం చాలా తక్కువ మందిని చూస్తాం. అందులో శ్రీదేవి గారు ఇట్లా కొంతమంది ఉంటారు. సో డాన్స్ చేస్తూ ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉన్న వాళ్ళు చాలా, భానుప్రియ గారు అప్పట్లో. సో ఇలాంటి వాళ్ళు మాత్రం, రాధా గారు, సో ఇలాంటి కొంతమంది మాత్రమే చేయగలిగేది. షీఈస్ లక్కీ. ఎస్, ఆ గ్రేస్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ. చెప్పాలంటే నేను ఎవ్రీ టైం చూసినప్పుడల్లా మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ ఇలాంటివి చూస్తా కదా, ఎంత బాగా డాన్స్ చేసినా నా కళ్ళు ఆబ్వియస్లీ అక్కడే. ఐఎమ్ సో బ్లెస్డ్. ఏంటంటే ఎవరైనా చాలా వరకు చాలా ఓపెన్ గా కాంప్లిమెంట్ ఇచ్చినా తను చాలా పాజిటివ్ తీసుకుంటారు. చాలా మంది అడుగుతారు, సందీప్ గారు ఒక మాట చెప్తాను, మీ మిస్సెస్ మీకన్నా బాగా చేస్తారు, బట్ జీరో అని దట్. అంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మేమిద్దరం లైక్ మోర్ దెన్ వైఫ్ అండ్ హస్బెండ్, బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఇంకొక ఫ్రెండ్స్ కూడా జోకులు వేసుకోరు అన్నంత రేంజ్ లో మేము జోకులు వేసుకుంటాం. అంత కుళ్ళు జోకులు వేసుకుంటాం, అంత తిట్టుకుంటాం, అంత కొట్టుకుంటాం, అరుచుకుంటాం, ఏదైనా మా ఇద్దరి మధ్య. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎదుటోడికి సక్సెస్ తో గట్టి ఆన్సర్ అయితే ఇస్తాం. అదైతే షోర్ కనిపించింది. బట్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఇక్కడ నేర్చుకున్నారు. విజయ్ దేవరకొండ గారు ఎప్పుడు ఏ టైం అంటే సినిమాలకు రాకముందు నేర్చుకున్నారు? లేదు, ఆయన సినిమా అదేంటది సినిమా పేరు, బజరే నందగోపాల్ సినిమా పేరు ఏదో ఉంది, మర్చిపోయాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ టైంలో వచ్చారు అండ్ ప్రీ రిలీజ్ ఆడియోకి కూడా ఆయన ప్రాక్టీస్ చేయడం. ద్వారక సినిమా పేరు. సో ఆ టైం అంటే హీ వాజ్ లైక్ నార్మల్ పెళ్లి చూపులు అయ్యి నెక్స్ట్ ద్వారక అనే ఫిలింకి చేశారు. సో దాంట్లో డైరెక్ట్ హీరోగా వచ్చినప్పుడు అప్పుడు యూస్ టు డాన్స్, యూస్ టు కమ్ హియర్ అండ్ వెరీ హంబుల్, వెరీ నైస్ పర్సన్. సో సూపర్. అంటే అందరికి ఒక ఇది ఉంటుంది, మైల్ స్టోన్ అనేది. సో మీ గిరిగిర ఒకటైతే ఇప్పుడు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ మీదే ఇక్కడ ఒక లూప్ లో వినిపిస్తుంది, కానీ ఇంకొక ఇదేంటంటే సంక్రాంతి కూడా మీదే అయిపోయింది బేసిక్ గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు జ్యోతి గారు. ఈ సంక్రాంతి పెద్దది, పెద్ద పండుగ అంటారు మా లైఫ్ లోనే చాలా పెద్ద పండుగ, మా మెగా అభిమానులకి చాలా పెద్దది.